మాది దొండపాడు గ్రామం. మాకు ఎన్ఎస్పి కాలువ నాగార్జున ప్రాజెక్ట్ కింద గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కొంచెం నీళ్లు వచ్చేవి. దాదాపు 10 సంవత్సరాల నుంచి మా ఊరు చివరిదైనందువల్ల ఆ యొక్క ఎన్ఎస్పి కాలువ నీళ్లు రాక రైతులు చాలా ఇబ్బందులు పడేటువంటి రోజులు. అయితే మాకు ఎమ్మెల్యేగా ఉత్తమ్ గారు వచ్చిన తర్వాత మేము ఆయన దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని మాకు కాలువ నీళ్లు రావటం లేదు, మరి ఇక్కడ మంచి రేగడి భూములు ఉన్నాయి, నీటి వసతి ఉన్నట్లయితే ఆ యొక్క భూముల్లో మంచి రకరకాల వాణిజ్య పంటలు పండించుకొని మేము ఆర్థికంగా పురోగతి చెందే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మరి నాబార్డు వాళ్ళతోటి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతోటి మాట్లాడి మాకు స్కీమ్ ఏర్పాటు చేయడం సుముఖం వ్యక్తం చేసి వెంటనే మమ్మల్ని ఒక కమిటీ ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. మేము ఊళ్ళో గ్రామస్తులు మా రెవెన్యూ కింద ఇంకా మల్కాపురం రైతులు కొంతమంది, రేవూరు రైతులు కొంతమంది, వజనేపల్లి రైతులు కొంతమంది, మా గ్రామం కాదు ఇంకా 3-4 గ్రామాల రైతులు మా రెవెన్యూ కింద ఉండేది. అయితే అంతకీ నీటిపారుదల ఉపయోగించుకునే వీరి కోసం మేము అన్ని గ్రామాల నుంచి కూడా ఒక కమిటీ ఏర్పాటై దానికి నేను చైర్మన్గా, పుల్లారెడ్డి గారు వైస్ చైర్మన్గా, ఇంకా కొంతమంది డైరెక్టర్తో కమిటీ ఏర్పాటు చేసి అందరం కలిసి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ఎన్ని ఎకరాలు ఆయకట్టులో ఉంది, మనకి ఎంత నీరు అవసరం ఉంటుంది, ఇవన్నీ ఐడిసి వాళ్ళతో సంప్రదించి ఇవ్వడం జరిగింది. ఆయన కృషి వల్ల, ఆయన ప్రోద్భవాల వల్ల ఆయన చేసింది ఈ కార్యక్రమం అంతా కూడా దాదాపు 30 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి 4,600 ఎకరాలు 4,600 ఎకరాలు కూడా బ్రహ్మాండంగా ఇవాళ నీళ్లు వస్తూ ఉన్నాయి. మరి వాణిజ్య పంటలు మిర్చి, కాటను, మరి మునగ, అరటి రకరకాల వాణిజ్య పంటలు వేసుకొని వాళ్ళ రైతులు బ్రహ్మాండంగా గత సంవత్సరం 2-3 తొళ్ళకి నీళ్లు తీసుకుని బ్రహ్మాండంగా పంట పండించుకొని యాసంగి మొక్కజొన్న, శనగ అట్లాంటివి వేసుకొని కూడా మేము పంట పండించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మాండంగా అన్ని పంటలకు కూడా నీటి వసతి ఉపయోగించుకొని ఇవాళ మా దొండపాడులో దాదాపు కాటన్ 20 క్వింటాలు పత్తి పండినట్టు పరిస్థితుంది. అదేవిధంగా మిర్చి 25 క్వింటాలు అవుతూ ఉంది. మునగలు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు పూత కాయదశలో ఉంది. ఇంకా మాకు ఏప్రిల్, మే వరకు కూడా నీటి అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము ఈ యొక్క నీటిని వినియోగించుకొని మంచిగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. దీని అంతటికి కూడా మంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు కృషి వల్ల ఇదంతా జరిగింది. ఆయన ఫోటో మేము ఇంటింటికి పెట్టుకొని 10 కాలాల పాటు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాకుండా మాకు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగింది. అందులో మేజర్గా బాగా ఉపయోగపడే కార్యక్రమం మాత్రం రైతులకు ఇది అని చెప్పుకోవచ్చు. ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన సేవా దృక్పథం వల్లే మేము ఈరోజు ఈ కార్యక్రమాలను సక్సెస్గా నిర్వహించుకోవడం జరిగిందనమాట. కోదండరామస్వామి ఎత్తిపోతల పథకం, దొండపాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే కొన్ని వేల ఎకరాల భూములను సస్యశ్యామలం చేశారు. కెప్టెన్ ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి గారి సేవానిరతికి, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ప్రస్ఫుష్టమవుతుంది.